మంచు కురవడం స్టార్ట్ అయింది. మనం బేరింగ్ సీలో ఉన్నాము. ఇక్కడ కెనడా వెళ్తున్నాము. సో చూడొచ్చు మీరు, స్నోఫాల్ అవుతుంది. సో టెంపరేచర్ -6 ఉంది. ఇప్పుడు -5 -6 ఉంది. ఇక్కడ అంతా ఫామ్ అయిపోయింది స్నో. ఇది నావిగేషన్ బ్రిడ్జ్ అనమాట. ఇక్కడ నుంచి మనం చూస్తున్నాము. నావిగేషన్ బ్రిడ్జ్ అంటే షిప్ని నడిపే ప్రదేశం అనమాట. ఇక్కడ నుంచే మనం షిప్ని నడుపుతాము. మనకి బయటికి చూస్తాను ఏమన్నా షిప్స్ వస్తున్నాయా లేదా అని. సో ఇక్కడ కూడా చూడొచ్చు, కింద ఫామ్ అయింది, ఐస్ ఫార్మేషన్ అవుతుంది. డెక్ అంతా ఐస్ ఫార్మేషన్ అవుతుంది, మొత్తం అక్యుములేట్ అవుతుంది అనమాట. మంచు అంతా కురిసి పైన. ఇది కంప్రెసర్ రూమ్, కార్గో కంప్రెసర్ రూమ్. ముందు మీకు డెక్ మీదకి తీసుకెళ్ళి చూపిస్తాను ఇదంతా క్లియర్గా. మన బ్రిడ్జ్ వింగ్ మీద వీళ్ళు స్ట్రగుల్ అవుతున్నారు నడవడానికి. స్లిప్పరీగా ఉంది, జాగ్రత్తగా వెళ్ళాలి. షిప్ అంతా మంచుతో కప్పబడిపోయింది. డెక్ ఇది ఫోర్కాస్టర్ ఏరియా. షిప్ యొక్క ముందు భాగం, ఫ్రంట్ పార్ట్. ఇక్కడ యాంకర్స్ ఉంటాయి. ఇది యాంకర్ చైన్, యాంకర్స్ ఉంటాయి. ఇలా ఫార్వర్డ్కి వస్తే మొత్తం మంచుతో కప్పబడిపోయింది అనమాట. ఇది ఫోర్కాస్టర్ ఏరియా. ఇదంతా బోలార్డ్స్, ఇది బూబీ హ్యాచ్. ఇక్కడ ఎమర్జెన్సీ టోయింగ్ చైన్ ఉంటుంది. ఇంకా స్టార్బోర్డ్ సైడ్ విండ్ లాస్. స్టార్బోర్డ్ సైడ్ అంటే కుడి చేతి వైపు, పోర్ట్ సైడ్ అంటే ఎడం చేతి వైపు. ఇది బెల్ అనమాట. ముందే ఏం కనబడకపోతే బెల్ కొట్టడానికి. ఇలాగే వెనక్కి వెళ్దాం, చూద్దాం ఇంకా ఏమున్నాయి. ఇవన్నీ వించెస్ అనమాట. మీకు చూస్తున్నారు కదా మెషినరీ, ఆ వించెస్ రోప్స్ పాస్ చేయడానికి వాడతారనమాట వాటిని. అలాగే ముందుకు వెళ్తామంటే ఈ వాక్ ఏరియాలోనే నడవాలి. ఇదే సేఫ్. మనం పక్కన నడిస్తే స్లిప్ అయ్యే ప్రమాదం ఉంది. ఇక్కడైతే మనం రైలింగ్ పట్టుకొని నడవచ్చు అనమాట. సో మంచు పడుతుంది బాగా, చలిగా కూడా ఉంది. టెంపరేచర్ -5°C ఉంది, -5. ఇది ట్యాంక్ డోమ్, మన కార్గో ట్యాంక్ డోమ్ అనమాట. ఇందులోనే మనం కార్గో క్యారీ చేస్తాం, ఎల్పిజి క్యారీ చేస్తాం. అందులో ప్రొపేన్, ప్రస్తుతానికైతే ప్రొపేన్ కార్గో. మేము ప్రస్తుతానికైతే కార్గో లేదు. లోడింగ్ కోసం ప్రిన్స్ రూపర్ట్ వెళ్తున్నాం, కెనడా వెళ్తున్నాం. సో మెయిన్ డెక్ నెంబర్ 1 ట్యాంక్ డోమ్ దగ్గర ఉన్నాం. ఇలాంటి 4 ట్యాంక్స్ ఉన్నాయి మన దగ్గర. ఈ ఎల్లో కలర్లో మార్క్ చేసిన ఏరియాలోనే మనం నడవాలి. అక్కడ నడిస్తేనే సేఫ్. అక్కడ యాంటీ స్కిడ్ అవ్వకుండా, జారకుండా వాళ్ళు కొంచెం ఇసుక చల్లుతారనమాట. సో ఈ ఏరియాలోనే మనం నడుస్తాం. సో మిగతా ఏరియాలో నడిస్తే పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి, స్లిప్ అయ్యి. ఓకే, చూడండి సముద్రం అయితే ప్రశాంతంగా ఉంది, వాతావరణం మంచు కురుస్తుంది. డెక్ అంతా మంచుతో నిండిపోయింది. సో నెంబర్ 2 ట్యాంక్ డోమ్ దగ్గర దాకా వచ్చేసాం. ఓకే, ఇలా మధ్య మధ్యలో లైఫ్ బాయ్స్ కూడా పెట్టుంటారు, ఎవరైనా నీళ్ళల్లో పడిపోతే వాళ్ళని కాపాడడానికి. ఓకే, ఇది మ్యానిఫోల్డ్ ఏరియా. కార్గో లోడింగ్, డిశ్చార్జింగ్ అంటే అన్లోడ్ చేయడానికి వీటి ద్వారానే చేస్తారనమాట. వీటికి షోర్ పైప్ లైన్ కనెక్ట్ చేస్తారు. మీరు చూడొచ్చు దగ్గరగా ఇలా ఉంటాయి అన్నమాట పైప్ లైన్స్. ఇక్కడ కనెక్ట్ చేస్తారు. సో ఇంకా కొంచెం ముందుకు వస్తే ఇవన్నీ ఎక్విప్మెంట్ అనమాట. పైకి వెళ్ళడానికి, పైప్ లైన్స్ పైకి వెళ్ళడానికి, ఏదన్నా వాల్స్ ఓపెన్ చేయడానికి అట్లా ల్యాడర్స్ ఇస్తారు అన్నమాట. ఇది గ్యాంగ్వే. పక్కన సైడ్లో మీరు కుడి చేతి వైపు చూడొచ్చు గ్యాంగ్వే. ఇది కంప్రెసర్ రూమ్, కార్గో కంప్రెసర్ రూమ్. నెంబర్ 4 కార్గో ట్యాంక్ డోమ్, కార్గో పంప్స్, ఇవి పైప్ లైన్స్. ఇలా మొత్తం షిప్ అంతా పైప్ లైన్స్ ఉంటాయి అన్నమాట. ఇది కార్గో కంప్రెసర్ రూము. ఇదేమో వించెస్, అంటే రోప్స్ పాస్ చేస్తాం కదా, ఆ వించెస్ అనమాట. ఇది స్టార్బోర్డ్ సైడ్ గ్యాంగ్వే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.